తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం అయితే దేవుని విషయాలు మనకు తెలియాలంటే లోకంలో జరిగే విషయాలు కూడా మనకు తెలియాలి. లోకంలో జరిగే విషయాలు తెలిసినప్పుడు ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అయితే లోకానుసారంగా ఆలోచిస్తే మనం ఒక వస్తువును కొన్నాం, అది గృహంలో వాడుకోవడానికి ఒక పాత్రను కొన్నాం. ఆ పాత్ర ఎవరి కోసం కొంటాము? ఆహారం వండుకోవడానికి ఒక పాత్రను కొన్నాం ఇంట్లో. మనం దాన్ని ఎవరి కోసం కొన్నాం? ఇంట్లో ఉన్న బిడ్డలకు కానీ, లేకపోతే మన కుటుంబంలో వాడాలని మాత్రమే కొంటామా? లేకపోతే పక్కింటోళ్ళు కూడా వాడుకోవాలి, ఎదురింటోళ్ళు వాడుకోవాలని కొంటామా? ఏదైనా ఒక వస్తువు కానీ, లేకపోతే బిడ్డల కోసం కొనేది కానీ, మన కోసం కొనేది కానీ, గృహంలో వాడుకునేది కానీ ఎవరి కోసం కొంటాం? మన కోసమే కొంటాం. మనకి వాడబడాలని కొంటాం. అది మనకి అవసరం కాబట్టి దాన్ని కొంటాం. కానీ కొన్నిసార్లు ఏమైందంటే ఆ వస్తువు వేరే ఎవరో మనకు ఉపయోగపడకుండా వేరే ఎవరో దాన్ని వాడి దాన్ని నాశనం చేసినప్పుడు మన హృదయాల్లో బాధ కలిగిందా? కలగదా? ఎందుకంటే మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువు నీకు ఉపయోగపడకుండా వేరే వారికి ఉపయోగపడి, అలాగే మరలా నీ చేతికి వచ్చే టైంకి అది నాశనం అయిపోతే నీకు చాలా బాధ అనిపించింది. అది లోకానుసారమైన ఆలోచన. లోకానుసారం అనేది కాదు, అది వాస్తవమే. అలాగే బిడ్డల విషయానికి వస్తే, బిడ్డల్ని కానీ వాళ్ళని పెంచి పెద్దవారిగా చేసినప్పుడు వాళ్ళు నీ ఆలోచనల ప్రకారం నడవకుండా సొంత ఆలోచనలు చేసి, లేకపోతే వేరే వారి చేత ప్రేరేపించబడి నీ మాటలకు లోబడకుండా, నువ్వేదైతే చెప్తున్నావో దాన్ని అంగీకరించకుండా ఎవరి మాటలో విని పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పడి నాశనం అయిపోతే నీ మనసుకి గాయపడిద్దా లేదా? నీ మనసు గాయపడింది, బాధపడింది. ఎందుకంటే నువ్వు ఎంతో కష్టపడి ఆ బిడ్డను పెంచుకున్నావు. ఎందుకు పెంచుకున్నావు బిడ్డనంటే మంచిగా దేవుని పనిలో ఆ బిడ్డ వాడబడాలి, లేకపోతే నీ కుటుంబానికి భరోసాగా ఆ బిడ్డ ఉండాలి. నీకు శక్తి ఉన్నంత కాలం నువ్వు పని చేస్తావు. నీ పని అయిపోయిన తర్వాత ఎవరు చూసుకోవాలి నీ కుటుంబాన్ని అంటే నీ బిడ్డే చూసుకోవాలి. నీ బాధ్యత అంతా కూడా తను చూసుకుంటాడనే ఆలోచనతో నువ్వు నీ బిడ్డను పెంచుకుంటావు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి వేరే వారి మాటలకు లోబడి ఆ బిడ్డ నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధేసింది ఆ తల్లిదండ్రులకి. అలాగే ఒక వస్తువు విషయంలో కానీ, లేకపోతే బిడ్డల విషయంలో కానీ మనం ఎందుకు వస్తువులు కొంటామంటే మనకు ఉపయోగపడాలనే కొంటాం. ఎందుకు బిడ్డలకి కంటాము అంటే మనకు ఉపయోగపడాలనే కంటాం. అయితే దేవుడు కూడా మనం ఎందుకు కలుగజేశాడు? దేవుడు మనల్ని ఎందుకు కలుగజేశాడంటే ఆయన మాటల ప్రకారం మనం బ్రతకాలని, ఆయన పనిలో వాడబడాలని మనల్ని ఆయన కలుగజేశాడు. అలాగే పాతకాలంలో అంటే పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము దేవాలయాన్ని నిర్మించారు. దాని సంగతి అందరికి తెలిసిందేగా. ఆ కాలంలో యెరూషలేములో దేవుని ఆరాధించడానికి ఒక పెద్ద మందిరాన్ని కట్టారు రాజులు. సొలొమోను రాజు కట్టాడు. అయితే ఇప్పుడులాగా అక్కడ ఒక మందిరం, ఊర్లోనే 4 మందిరాలు, లేకపోతే వీధికి ఒక మందిరం లేదప్పుడు. యెరూషలేములో ఒక మందిరం ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా యేసుక్రీస్తు దేవుని యెహోవాని ఆరాధించాలంటే ఆ మందిరానికి వెళ్ళి ఆరాధించి అక్కడే బలిపీఠంలో వాళ్ళు ఏదన్నా పాపం చేస్తే బలి అర్పించి వచ్చేవాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి. అయితే సొలొమోను రాజు కొన్ని పాత్రలను చేయించాడు. ఆ యెరూషలేము దేవాలయంలో వాడబడటానికి కొన్ని పాత్రలు అంటే ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ, యాజకులు దేవుని పని చేయడం. ఇప్పుడు మందిరంలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ మైకు, లేకపోతే ఇక్కడ ఉన్న వస్తువులన్నీ దేనికోసం ఉపయోగించబడతాయి అంటే ఇక్కడ మందిరంలో వాడబడటానికి మాత్రమే మనం వీటిని కూడా వాడాలి. అయితే మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే బయట వాడే వస్తువులను కూడా తీసుకొచ్చి మందిరంలో పెడతాం.
మందిరంలో ఉంచాల్సిన వస్తువులు తీసుకెళ్ళి బయట పనులు కూడా మనం ఉపయోగిస్తాం. అయితే ఆ పాత నిబంధన గ్రంథం ప్రకారం ఆ యెరూషలేములోని ఆ వస్తువులు కానీ యెరూషలేములో వాడటానికి అనగా దేవాలయంలో ఉన్న వస్తువులు దేవుని పనికి మాత్రమే వాడాలని ఆ రాజు చేయించాడు. అవి అలాగే పరిశుద్ధంగా వాడబడ్డాయి. అయితే ఆ వస్తువుల్ని ఒక రాజు దేవుని పనికి వాడకుండా తనకి ఇష్టానుసారంగా వాడటానికి ఉపయోగించాడు. ఒకసారి ఆయన గురించి చూద్దాం. మనం దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదవండి. యెరూషలేములో దేవుని పనిలో వాడాల్సిన పాత్రల్ని ఆయన ఇష్టానుసారంగా వాడాడు. ఆయనకి ఎటువంటి అనర్థాలు ఎదురయ్యాయో ఒకసారి చూద్దాం మనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. అయితే ఈయన ఏం చేశాడంటే, ఒక రాజు యెరూషలేము దేవాలయములో అంటే దేవుని స్తుతించే దగ్గర కొన్ని పాత్రలు చేయించారు దేవాలయంలో వాడబడటానికి. పాత్రలు అంటే మనకి కూడా పాత్రలు ఉపయోగించు. బల్లారాధన రోజు కొన్ని పాత్రలను మనం వాడతాం. అవి కేవలం వాటికి మాత్రమే వాడాలి, మళ్ళా వాటిని ఉపయోగించకూడదు. అలాగే యెరూషలేము దేవాలయంలో కూడా కొన్ని పాత్రలు అక్కడ వాడటానికి రాజు చేయిస్తే ఈ రాజు ఏం చేశాడు, వాటిని తెప్పించి దాంట్లో ఏం చేస్తాడంట, ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఈయన ఏం చేశాడంటే, మందు తాగటానికి అంటే మన భాషలో చెప్పాలంటే సారా తాగటానికి యెరూషలేములోని మందిరంలో ఉన్న పాత్రలు తెప్పించి తను తన ఉపపత్నులు అంటే తన రాణులు అలాగే ఇంకా ఆయన ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళు అందరూ కలిసి వేటిలో తాగుతున్నారు, మద్యం యెరూషలేములోని దేవాలయంలోని పాత్రలో తాగుతున్నారు. అది దేవునికి ఎంత దుఃఖం కలిగించే విషయం. దేవుడు ఎందుకు అక్కడ ఆ పాత్రలు ఎందుకు ఉంచబడ్డాయంటే దేవుని పనికి వాడబడటానికి ఉంచబడ్డాయి. కానీ మనుషులు ఏం చేశారు, తీసుకొచ్చి వాటిలో అతి నీచమైన దేన్నైతే తాగొద్దు, నువ్వు అది తాగితే నాకు దూరం అయిపోతామని దేవుడు చెప్పాడు. ఆ పాత్రలో దేవుని పనిలో వాడబడే పాత్రలో మద్యం తాగడానికి తీసుకొచ్చారు. అయితే దేవుడు మనం చూద్దాం, వీళ్ళు చేసిన తప్పుని దేవుడు వెంటనే వాళ్ళకి చూపించాడు. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ కోట మీద ఏదో ఒక వ్రాత వాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. అయితే
వాళ్ళు తాగుతూ ఉన్నారు, మద్యం సేవిస్తూ ఉన్నారు. 1000 మంది 1000 పాత్రలు తీసుకొచ్చి అందరూ ఇష్టానుసారంగా ఇవి దేవాలయంలో పాత్రలు, వీటిని వాడకూడదనే భయం వారిలో కనీసం ఒక్కడుకున్న ఆగిపోయేవాళ్ళే. కానీ అందరూ కలిసి ఏకమై యెరూషలేములోని పాత్రలో ఆ ద్రాక్షారసాన్ని తాగుతున్నప్పుడు వెంటనే దేవుని హస్తం అక్కడికి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది. అక్కడ మనిషి కనపడలేదు, ఒక వ్రేలు మాత్రమే కనపడి ఏదో రాస్తుంది. అది చూస్తున్నప్పుడు ఎవరైతే తెప్పించారో యెరూషలేములోని పాత్రలని ఆ రాజు చూసినప్పుడంట ఆయన కాళ్ళు గడగడా వణుకుతున్నాయి. ఈ వణికేదేదో ముందే వెణికితే తనకు వచ్చే ఉగ్రతను తను తప్పించుకునేవాడే. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఆ ఉగ్రత మనకు వచ్చిన తర్వాత భయపడతాం, ముందుగానే భయపడం. ఇది చేస్తే నాకేదన్నా అపాయం వచ్చిందేమో, నేను ఆయనకు వ్యతిరేకంగా పోతే నా బిడ్డలకి ఏమన్నా అపాయం వచ్చిందేమో, నేను ఆయన మాట మీరిపోతే తర్వాత ఏ పరిస్థితులు నేను చూడాలో అని ముందుగా వడకరు అపాయం వచ్చి మీద పడిన తర్వాత ఉంటారు ఈ రాజులాగా. అయితే ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఆ వేలును చూడగానే గజగజ ఓడిపోతున్నాడు మనిషి. చదవండి కింద 7వ వచనం. రాజు గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్కులను పిలువనప్పుడని అదురతగా ఆజ్ఞయించి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రం కట్టుకొని తన మెడకు సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వారు కాకపోయేను. అయితే ఆ హస్తం వచ్చి రాసింది అది అందరికీ అర్థమయ్యే భాషలో రాయలేదు. దేవుని దగ్గర నుంచి వచ్చిన హస్తం అది తెలియజేయటం, అది తెలుసుకోవడం మానవుల వల్ల కాదు. మనం అనుకుంటాం, మనకి చాలా ఆశ్చర్యం ఏంటంటే ఖచ్చితంగా చెప్పగలను, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే, ఆయనలో గడుపుతూ ఉంటే, ఆయన మాటను మేరకుండా ఉంటే ఖచ్చితంగా ఈ కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, లేకపోతే నువ్వు దేవుడి దగ్గర దేన్నైతే అడుగుతున్నావో దాన్ని తెలియజేస్తాడు ఆయన. అలాగే అక్కడ దేన్నైతే రాశారో అది చదవడం కానీ దాని అర్థం చెప్పడం కానీ ఎవరి వల్ల కాలేదు. ఎవరు వీళ్ళందరూ? లోకంలో జ్ఞానులు, సైంటిస్టులు, వీరికి తెలియదు ఏది లేదని చెప్పుకునే వాళ్ళే వీళ్ళందరూ. అయినా కానీ వీళ్ళ వల్ల ఎవ్వరి వల్ల కాలేదు. ఆ రాజు ఏం చెప్పాడు? ఇది ఎవరైతే చదివి నాకు దీని అర్థాన్ని చెప్తారో వాళ్ళకి నేను బంగారు సువర్ణాన్ని అలంకరింపు చేస్తాను, అలాగే నా అధిపతుల్లో 3వ అధికారిగా నేను ఉంచుతానని చెప్పినా కానీ ఎవ్వరి వల్ల కాలేదు దాని అర్థాన్ని చెప్పడం. అయితే ఇక్కడ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. అయితే 12వ వచనం, 5వ అధ్యాయము 12వ వచనం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను కనుక ఆ రాజు అతనికి బెల్షస్సాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనప్పుము అతడు దీని భావము నీకు తెలియచెప్పును అని దానియేలు గారి గురించి తెలియబడింది ఈ రాజుకి. ఫలానా దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలడు. ఈయన ఆయన దగ్గర ఏ చిక్కు ప్రశ్న నువ్వు వేసినా, లేకపోతే నువ్వు ఒక కళ కానీ దాన్ని మర్చిపోయినా, నీకు కళ భావం అర్థం కాకపోయినా సరే ఈ దానియేలు అనే వ్యక్తి ప్రార్థన చేసుకొని దాని భావాన్ని తెలియజేయగలడు అని ఈ రాజుకు తెలిసినప్పుడు దానియేలు గారిని పిలిపించారు. 13వ వచనం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా నేను రాజగు నా తండ్రి యోదయాలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధము యోధుల్లో నుండి దానియేలు నువ్వేనా? నువ్వే కదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నేను కూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావం తెలియజేయకూడదని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలువనంపించింది కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలియకపోయేది. అయితే 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా నేను మీ దానములను నీ అర్థాన్ని ఉంచుకోను,
నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాత చదివి దాని భావమును తెలియజెప్పుటకు చెప్పేదను. రాజా చిత్తగింపుము. మహోన్నతులకు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను ఈ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి మహాదశను ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరిన వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షింపాను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చింపాను, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములు, జనులను, ఆయా భాషలు మాట్లాడుకోవలను భయపడుచు అతని ఎడలో వణుకుచుండేది. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పొట్టుకొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యమును ఏలుచు ఎవరికి స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతను తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయించు ఆకాశపు మండవుల చేత తడిసిన శరీరము గలవాడాయను. దానియేలు గారు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసేది అతను యెరూషలేములోని దేవాలయంలోని పాటల్లో తాగి తప్పు చేసిన తర్వాత ఒక చెయ్యి వచ్చి రాసింది. దాని భావం తెలియజేయడానికి దానియేలు గారిని పిలిచారు. అయితే దానియేలు గారు ఆ రాసిన భావాన్ని చెప్పే ముందు ఈ రాజు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమంటే, నీ తండ్రి కూడా ఇలానే చేశాడు. నీ తండ్రిని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. నీ తండ్రి చిన్న స్థానంలో ఉంటే ఆయన పైకి లేపి గొప్ప రాజుగా నియమించాడు. అయితే నీ తండ్రి కూడా ఇదే చేశాడు. ఏం చేశాడంటే, మనసును గర్వించి ఆయనకి ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళని చంపించేశాడంట. ఆయన కావలసిన వాళ్ళని హెచ్చింపజేశాడు, ఆయనకు వద్దు అనుకున్న వాళ్ళని తీసేశాడు. అయితే దేవుడు ఏం చేశాడు, మాట విన్నోళ్ళని ఏ తండ్రి అయినా శిక్షిస్తాడు. అలాగే ఆయన తండ్రిని కూడా దేవుడు ఏం చేశాడంటే, అడవి గాడిదల మధ్య తిప్పుచు తన అధికారం నుండి రాజు అధికారం పోయింది. అలాగే గట్టి వేసే పరిస్థితికి ఈ తండ్రిని దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని చెప్పిందంటే ఎవరి గురించి అంటే, ఈ పాత్రలో తాగిన ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి గురించి. ఇప్పుడు ఆ తాగిన వ్యక్తి గురించి చెప్తున్నాడు. 22వ వచనం. బెల్షాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఇచ్చుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ వశములను ఉన్నవో నీవు ఆయనను నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వాసెను. అయితే యెరూషలేములో ఉన్న ఆ ఉపకరణాలన్నీ ఎవరి కోసం సిద్ధపరిచారంటే, దేవుని పనిలో వాడబడాలి, దేవునికి ఉపయోగపడాలని సిద్ధపరిచారు. అయితే దేవుని పాత్రలు మనం వాడుతున్నామంటే ఏంటి లెక్క? మనం కూడా ఆయనతో సమానులమా? అసలు ఆ పాత్రలు మనం వాడొచ్చా? ఆలయంలో ఉన్న ఆ ఉపకరణాల గురించి తీసేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి బలారాధన తీసుకుంటున్నాం. ఆ బల్లారాధన ఆ రొట్టె పెట్టే ప్లేట్ ఉండేది కదా, ఆ ప్లేట్ను మనం వాడుకోవచ్చు, ఆహారం తీసుకోవడానికి వాడుకోకూడదు. ఎందుకంటే ఆయనతో మనం సమానులం కాదు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఉంచాలి. ఎందుకంటే మనదంతా పాప జీవితం, ఆయన అతి పరిశుద్ధుడు. కనీసం ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కాబట్టి దేవుని మందిరంలో పాత్రలన్నా దేవునికి సంబంధించిన ఏ వస్తువుల పట్ల కూడా మనం
భయం కలిగి ఉండాలి, ఇష్టానుసారంగా వాటిని వాడకూడదు. అయితే ఈ రాజు ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్న పాత్రల్ని, యెరూషలేం అంటే దేవాలయం, దేవాలయంలో ఉన్న పాత్రలన్నీ తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసం పోసి తాను, తన భార్యలు, తనకి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వాటిల్లో సారా తాగుతూ ఎవరిని పూజిస్తున్నారు? మళ్ళీ బొమ్మలు అనగా చూడలేనివి, మాట్లాడలేనివి విగ్రహాలను కొన్ని పెట్టుకొని తాగుతూ చిందులేస్తూ వాటిని పూజిస్తూ ఉన్నారు. అప్పుడు వచ్చి రాసింది చెయ్యి. ఆ చెయ్యి ఏం రాసిందంటే వ్రాతను వాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏదనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రం తొలగించి అతని మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతను 3వ అధికారినిగా చాటించింది. అయితే ఆ రాసిన భావం ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఆయన పనిలో వాడబడతావని. నీకు ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, మనం ఒకరికి సహాయం చేయాలంటే చేస్తామా? చేయలేము. కానీ మనకు అధికారం ఉందనుకో, మన దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి ఎవరికైనా సహాయం చేయొచ్చు. కాబట్టి ఈ అధికారులు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన పని ఎక్కువగా వీళ్ళు జరిపిస్తారని ఎన్నుకుంటే వీళ్ళు ఏం చేశారు? ఆయన మీద తిరగబడి ఆయన వస్తువుల్ని అపవిత్రం చేసేశారు. పోనీ ఆ వస్తువులు తీసిన వాళ్ళు దేవుని పనికి వాడారా? వాడలేదు. వాళ్ళు దేన్నైతే దేవునికి అసహ్యమో ఆ పనికి వాడారు కాబట్టి ఆయన ఉగ్రత వారి మీదకి వెంటనే వచ్చింది. ఆయన ఆ రాజుకు చెప్తున్నాడు, నీ ప్రభుత్వంలో నేను లెక్క చూశాను, అప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు. తక్కువగా అంటే నేను దేనికోసమైతే నిన్ను నియమించుకున్నానో ఆ విషయంలో నువ్వు చాలా తగ్గిపోయావు. అసలు ఆ కార్యాలే నువ్వు చూడలేదు. కాబట్టి అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించాను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడెను. నీ రాజ్యం ఇక నుంచి వేరైపోతుంది, అది వేరే ఎవరి చేతికో ఇవ్వబడుతుంది. ఇప్పుడు దాకా నేను రాజుని, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నా ఇష్టమైన వస్తువులు నేను వాడుకోవచ్చు, నాకు ఇష్టమైన కార్యాలు నేను చేయొచ్చు అని అనుకున్నాడు కదా ఆ రాజు. అనుకోబట్టే కదా దేవుని వస్తువులు, దేవుని మందిరంలో ఉండాల్సిన వస్తువులను కూడా భయం లేకుండా తెచ్చి వాడుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? తన ప్రభుత్వం ఆయన నుంచి తొలగించబడింది. 31వ వచనం, 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సాజరు హతుడాయెను. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడే సింహాసనముకు నెక్కెను. అయితే ఆ సమయంలోనే వెంటనే, సమయం కూడా ఎక్కువ తీసుకోలేదు, వాళ్ళు ఏ రాత్రి అయితే, ఏ ఉదయం అయితే ఆ చెయ్యిని చూశారో, ఆ చెయ్యి వచ్చి వ్రాత రాసిందో, ఏ రోజైతే వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగారో ఆ రాత్రి ఆ రాజు హతుడయ్యాడు అనగా చనిపోయాడు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీకేం అర్థమైంది? దేవుని సన్నిధిలో వాడబడే పాత్రలు కానీ వస్తువులు కానీ ముట్టుకున్నా దేవుడు ఊరుకోడు. కాబట్టి ఏముందలే, చర్చిలోయేగా మందిరమేగా మనమేగా తీసుకుంటుంది, ఎవరున్నారులే అని నిర్లక్ష్యంగా చేస్తే ఆయన కోసం, ఆయన పని కోసం వాడబడిన వస్తువులు తీసుకున్నా కూడా దేవుడు ఊరుకోవట్లేదు. కాబట్టి దేవునికి ఇష్టమైన మనుషుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా చెప్పేది? దేవుని పనికి అని తెచ్చుకున్న వస్తువులే వదిలిపెట్టలేదు ఆయన. మరి దేవుని పనికి వాడబడాలి వీళ్ళు అని కొంతమందిని ఎన్నుకున్నాడు కదా సేవకుల్ని. మరి వాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సేవకులను కూడా చులకనగా చూసే తత్వం. చులకనగా చూసినా ఏం కాదు,
ఏమి దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుని పనికి వెళ్తున్న వారిని వేరే వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నేనే విన్నాను చాలా సమయాల్లో, పాస్టర్ గారు సినిమాకి వెళ్దామా, పాస్టర్ గారు ఒక పెగ్గేసుకో, పాస్టర్ గారు లేకపోతే ఇది ఇలా చూడు అని అవి ఎగతాళి మాటలు. అసలు ఆ మాటలు వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళతో అనకూడదు అనే భయం కూడా రావటం లేదు చాలా మందికి. అది దేవుని ఉగ్రతని తీసుకొచ్చే పరిస్థితులు. కాబట్టి దేవుడు ఆయనకి ఇష్టమైన లేకపోతే ఆయన మందిరంలో వాడబడే వస్తువుల విషయంలోనే ఊరుకోలేదు. కాబట్టి దేవుడు ఎన్నుకున్న మనుషుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, వాళ్ళని ఎటువైపుకు తిప్పుతున్నాం, దేవుని మార్గాన్ని ప్రోత్సహిస్తున్నావా లేకపోతే లోక సంబంధమైన కార్యాలు నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఏముందలే, తప్పేముందలే, ఈ వయసులో కాబట్టి ఎప్పుడులే అని ఈ మాటలు చాలా మంది నోట నేను విన్నప్పుడు చాలా బాధ వేసేది. వాళ్ళకి తెలుసు వీళ్ళు పాస్టర్ గారని తెలుసు, వీళ్ళు దేవుని సేవ చేసే వాళ్ళని తెలుసు, అయినా కానీ మీరు చెయ్యలేరు మేము చేస్తాం అన్నట్టు, ఈ పాపంలో ఎంత సంతోషం ఉంటుందో మీకేం తెలుసు అన్నట్లు దేవుని సేవకుల దగ్గరికి వచ్చి వాళ్ళని మాట్లాడి మీరు కోల్పోతున్నారు దీన్ని, మేము సంతోషంగా ఉన్నాం అన్నట్లు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో వాడబట్టడానికి ఎన్నుకున్న దేని విషయంలోనైనా దేవుడు ఊరుకోడు. బట్ దేనికోసం ఎన్నుకున్నాడు మనల్ని? ఆయన పనిలో వాడబడాలని సేవకులను ఎన్నుకున్నాడు. సేవకులు అంటే సేవకులే కాదు, పరిచారకులు కూడా, సంఘంలో పనిచేసే వాళ్ళు కూడా. సంఘంలో పనిచేయడానికి ఒక వ్యక్తిని వెళ్తుంటే తర్వాత వెళ్తాం లేరా, ఇప్పుడు ఎందుకు లేరా నువ్వు అన్నావంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన పనిలో వాడబడే పాత్ర నువ్వు వేరే పనికి ఉపయోగిస్తున్నావు. అప్పుడు ఆ ఉగ్రత నీ మీదకే వచ్చింది. కాబట్టి దేవుని సన్నిధిలో వాడబడే పాత్రల విషయమే కావచ్చు, దేవుని పనిలో వాడబడే సేవకుల నిమిత్తమే కావచ్చు, దేవుని సన్నిధిలో వాడబడే విశ్వాసుల విషయంలోనే కావచ్చు, ఏ విషయంలోనైనా ఇది దేవునికి సమర్పించబడినది, ఇది దేవుని పని కోసం వాడబడేది, ఇది దేవునికి మాత్రమే పరిమితం అనేది కొన్ని ఉన్నప్పుడు వాటిని మనం కదిలించకూడదు. కదిలించే అర్హత కూడా మనకి లేదు. కాబట్టి పాత్ర లేక ఏముందిలే అని వీళ్ళు అనుకున్నారు, కానీ దేవుడు అలా అనుకోలేదు. అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది సేవకుల్ని, అంటే ఆ కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అంటే దేవుని దగ్గర నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాటని జనులకు చెప్పేవాళ్ళు ప్రవక్తలు. డైరెక్ట్ గా దేవుడు మనుషులతో మాట్లాడలేకపోతే ఆ కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడించేవాడు. అయితే బాలాకు అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన జనులు కంటే ఇశ్రాయేలీలు ఎక్కువైపోతున్నారు, ఇశ్రాయేలీలు ఎక్కువైపోతే మేమందరం వాళ్ళకి దాసులు కావాల్సి వచ్చిందేమో అని చెప్పి ఇశ్రాయేలీని శపించమని ఒక ప్రవక్తని పిలిపించాడు. ఏ ప్రవక్త అంటే దేవుని ప్రవక్త. ఆయన దేవుని మాటను జనులకు చెప్పే ప్రవక్త. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవునికి ఇష్టమైన ప్రజలు. వారిని శపించడం దేవునికి ఇష్టం లేదు. అయినా కానీ బాలాక్ అనే వ్యక్తి ఏం చేశాడంటే బిలాం అనే ఆయన ఉపయోగించుకొని ఆ దేవుని మాటలు చెప్పే ప్రవక్తనే, అనగా పాస్టర్ గారిని ఉపయోగించుకొని దేవుని పిల్లల్ని శపించమనడానికి వెళ్ళాడు ఒక బాలాం అనే వ్యక్తి. ఒకసారి చూద్దాం మనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 11వ వచనము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 11వ వచనము. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. అయితే ఈ బిలాము ఎవరంటే మీ వద్దనున్న ఈ మనుషులు, బిలాము గురించి ఉంటుంది అక్కడ. దేవుడు బిలామునకు వచ్చి నీ ఎదురున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనేను. ఇక్కడ ఒక రాజు గారు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుని
శపించు. ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచుకున్న వారు. వీళ్ళని శపించమని పాస్టర్ గారిని ప్రేరేపించాలని రాజు ప్రయత్నం చేశాడు. అయితే చివరికి ఏమైందంటే ఈ ప్రవక్త కూడా వెళ్ళాడు, పాస్టర్ గారే వెళ్ళాడు. ఎందుకంటే ఈయన చాలా వెండిని ధనాన్ని చూపించాడు. నువ్వు వాళ్ళని శపిస్తే నేను దీన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళను అన్నాడు. కానీ తర్వాత వెళ్ళినప్పుడు గాడిద ద్వారా మాట్లాడించాడు దేవుడు అనే సందర్భాన్ని మనం చాలాసార్లు విన్నాం. ఎవరితో అనుకుంటున్నారు మాట్లాడించింది? ఈ బిలాము అనే వ్యక్తితోనే గాడిద ద్వారా దేవుడు మాట్లాడించాడు. తను చేసే తప్పుని నువ్వు ఇటు కాదు వెళ్ళాల్సింది, నీ మార్గం ఇటు అని గాడిద నోరు తెరిపించి మరి మాట్లాడించాడు దేవుడు. కాబట్టి దేవుని పని చేయాల్సిన వ్యక్తుల్ని దేవుని పనే చేపించాలి, దేవుని పనికే వాళ్ళని వాడాలి. ఒకవేళ కాకుండా నువ్వు ఒకవేళ అతి తెలివి ప్రదర్శించి చేస్తే చివరికి ఏమైంది? గాడిదలు మాట్లాడతాయి, చెట్లైనా మాట్లాడతాయి. ఎందుకంటే సృష్టి అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన ఏం చెప్తే అది చేస్తాయి. ఒక మనుషులు చేయలేరేమో కానీ సృష్టి మొత్తం ఆయనకి లోబడే ఉండిద్ది. కాబట్టి ఈ బిలాము వెళ్ళాడు, వాళ్ళు చూపించిన డబ్బు ఆశతో వెళ్ళాడు. కానీ అక్కడ వెళ్ళే మార్గంలోనే దేవదూత కత్తి తీసుకొని నిలబడి ఉంది. ఆ కత్తి చూసినప్పుడు ఈ గాడిద వెనక్కి తల్లింది. వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు, మనం పక్కకు వెళ్ళాలని గాడిద పక్కకు తిరిగితే ఆ గాడిదను కూడా కొట్టాడు. గాడిద మీద ఉన్న ప్రవక్త. అప్పుడు దాకా దేవుని మాటలు ప్రవచించిన ప్రవక్తే ఈయన కూడా. చివరికి దేవుడు వద్దన్న వాళ్ళనే ప్రవచించడానికి బయలుదేరాడు. అయినా కానీ దేవుడు ఊరుకోలేదు. ఎందుకు వెళ్ళాడు ఈయన? ఎవరు ఈయన ప్రోత్సహించాడు అంటే బాలాకు అనే ఒక వ్యక్తి. నువ్వు నీ జనుల్ని వీళ్ళని శపిస్తే నేను నీకు దీన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను. కాబట్టి నీ దేవుడు వద్దన్నా సరే నువ్వు వాళ్ళని శపించు అని కొంత ధనాన్ని ఆశ చూపించినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు చివరికి ఆ పని అక్కడ జరగకుండా దేవుడు వాళ్ళని పక్కకి తిప్పి ఆయన ఏదైతే మాట్లాడాలనుకున్నాడో అదే ఆ ప్రవక్త నోటానే పలికించాడు దేవుడు. అవసరమైతే గాడిదలను కూడా తన పనిలో వాడుకున్నాడు. కాబట్టి యెరూషలేములోని దేవాలయంలోని వస్తువులు వాడితే దేవుడు ఊరుకోలేదు. ఆయన వెంటనే ఆ రాత్రి ఆయన హతుడయ్యాడు. ఎందుకంటే అవి పవిత్ర వస్తువులు, వాటిని మనం ముట్టుకోవడానికి అర్హులం కాదు. ఇవి దేవుని కోసం అని ప్రతిష్ఠించుకున్న వస్తువులను మనం వాడుకునే అర్హత మనకు లేదు. వస్తువులను వాడుకున్నా కానీ దేవుడు ఊరుకోలేదు. అలాగే దేవుని కోసం కొనబడ్డాం మనం, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న జనులం మనం. కాబట్టి మనం ఎవరి చేత ప్రేరేపించబడుతున్నాం? ఒకవేళ సేవకుల విషయానికి వస్తే మనం వాళ్ళని ఏం ప్రేరేపిస్తున్నాం, వాళ్ళకి ఏం చెప్తున్నాం, వాళ్ళకి ఎటువంటి మాటలు బోధిస్తున్నాం? లేకపోతే మంచి విశ్వాసిగా లేకపోతే దేవుని పనిలో ముందున్న వ్యక్తిని మనం ఏం చెప్పి పక్కకు తొలగిస్తున్నాం? లేకపోతే మంచిగా దేవుని పనికే ప్రోత్సహిస్తున్నామా? లేకపోతే నీ సొంత మాటలు ఉపయోగించి వాళ్ళని ఒకవేళ పక్కకు తప్పిస్తే దేవుని పనిలో వాడాల్సిన పాత్రను నువ్వు నీ సొంత పనికి ఉపయోగిస్తే ఆ బెల్షస్సాజరు విషయంలో ఎలాగైతే జరిగిందో నీ విషయంలో కూడా నీ దేవుడు తీరుస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో వాడబడే వస్తువులైనా దేవుని కోసం ఎందుకున్నా మనమైనా సరే ఎవరి ప్రేరేపణలతో ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు విని దేవుని పని చేయకుండా పక్కకు ఒకవేళ తొలగిపోతే, లేకపోతే సేవకుల విషయంలోనైనా సరే వీళ్ళు దేవుని చేత ప్రతిష్ఠించుకున్న వారు వీళ్ళు అని తెలిసినా కానీ ఇష్టానుసారమైన మాటలు వాళ్ళతో చెప్పి నువ్వు ఇది చెయ్యి, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా, నువ్వు కూడా ఒకసారి రుచి చూడవచ్చు కదా అని ఒకవేళ దేవునికి అసహ్యమైన మాటలు నువ్వు అక్కడ మాట్లాడితే నీ విషయంలో కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుని పాత్రలను వాడటానికి మనకి అర్హత లేదు. చివరికి ఒక మాట చూసుకున్నాం. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మన గురించి. ఎవరమంట మనం? రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలం మనం. ప్రతిష్ఠించబడక ముందు నువ్వెవరో నువ్వు లోకంలో ఉన్నావు. కానీ ప్రతిష్ఠించబడటం అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరికి ఇంకా సొత్తు, నువ్వు ఎవరి పాత్రవి? దేవుని పాత్రవి. కాబట్టి నువ్వు దేనికి ఉపయోగించబడాలి? దేవుని పనికే ఉపయోగించబడాలి. ఒకవేళ దేవుని పనికి వాడబడకుండా నువ్వు పక్కకు పోతున్నావంటే నేను ఎవరు ప్రేరేపిస్తే వెళ్తున్నావు? ఒకవేళ నీ సొంతంగానే వెళ్తున్నావా? నేను ఎవరైతే ప్రేరేపించారో, ఎవరు వేరే వాళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళకి శ్రమ, లేకపోతే నీ అంతటా నువ్వే వెళ్ళావంటే ఆ శ్రమను నువ్వే పొందుకోవాలి. కాబట్టి పాత్రలు అంటే వస్తువులను మీరు అనుకోవద్దు. ప్రతిష్ఠించబడిన తర్వాత మనమే ఆయన పాత్రలము. బాప్తిసం తీసుకున్న తర్వాత మనమే ఆయన మనుషులము. సొత్తైన ప్రజలు, రాజులైన సమూహం మీరు. మీరు నా సొత్తు, నా స్వరక్తం నుంచి నేను మిమ్మల్ని కొన్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వస్తువులంటే గిన్నెలు, గ్లాసులు అనుకోమాకండి. బాప్తిసం తీసుకున్న తర్వాత మీరే ఆయన వస్తువులు. కాబట్టి ఎక్కడ వాడబడుతున్నారు మీరు? పాత్రలు, ఆయన చేసుకున్న పాత్రలు ఆయన సన్నిధిలో వాడబడకుండా వేరే పనికి వాడబడితే ఆయన ఒప్పుకోలేదు. మరి మిమ్మల్ని కలగజేశాడు కదా, ఆయన పని కోసం ఆయన ఎన్నుకున్నాడు కదా, మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కదా. మరి మీరు దేని నిమిత్తం వాడబడుతున్నారు? ఒకవేళ నిజంగా ఆయన కోసమే వాడబడుతున్నారా, లేకపోతే మీ సొంత కార్యాలకి వాడబడుతున్నారా? మీరు ఆయన నిమిత్తం వాడబడితే ఆయన సన్నిధిలో ఉండే పాత్రలు, లేకపోతే పక్కకు వెళ్ళిపోతే మీరు లోకంలో కలిసిపోయి వెళ్ళిపోతే మీరు పక్కకు వెళ్ళిపోయిన పాత్రలు. మీలో ఇందాక వాళ్ళు మద్యం తాగి ఎలాగైతే అపవిత్రం చేశారో ఆ పాత్రల్ని, అలాగే మీరు కూడా అపవిత్రం అయిపోయినట్టు లెక్క. కాబట్టి దేవుడు ఎన్నుకున్న వారిని పక్కకు తొలగించే అర్హత మనకి లేదు. వాటిని దేనికోసం ఎన్నుకున్నాడో దానికే వాడాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు లోకానుసారంగా ఆలోచిస్తే మనం వస్తువు కొనుక్కున్నా మన కోసమే కొనుక్కుంటాం, పక్కన వాళ్ళ కోసం మనం కొనం. అది ఆహారమైనా కావచ్చు, లేకపోతే వస్తువైనా కావచ్చు. ఈ కుటుంబంలో వాడబట్టడానికి నువ్వు కొనుక్కుంటావు. నీ బిడ్డలను కన్నావు, ఎవరి కోసం కన్నావు? నీ కోసం కన్నావు. నీ కుటుంబంలో బాధ్యతలు నీ తర్వాత తను మొయ్యాలని కన్నావు. మరి నీకు ఉపయోగించబడాల్సిన పాత్ర వేరే ఎవరికో ఉపయోగించబడితే నీకు బాధ. అది లోకానుసారంగా ఆలోచిస్తే చాలా బాధ. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించిన ధనంతో నువ్వు కొన్నావు దాన్ని. కాబట్టి నీ కష్టమంతా వృధా అయిపోతుందని నీకు బాధ. మరి అలాగే నీ బిడ్డలు కూడా నీ మాట వినకపోతే, నేను ఎంతో బరువు మోసిపోయింది కన్నాను, వీడు నా మాట వినట్లేదని నువ్వు బాధపడుతూనే ఉంటావు. అలాగే నీ తండ్రి నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన పనిలో నువ్వు వాడబట్టడానికి ఎన్నుకున్నాడు. వీళ్ళు నా పాత్రలు అని బాప్తిసం ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. మరి మీరు దేనికోసం వాడబడుతున్నారు? ఎలా ఉపయోగించబడుతున్నారు? మీ అంతటా మీరే పక్కకి వెళ్ళిపోయారా, లేకపోతే ఎవరి ప్రేరేపణ ద్వారాగైనా వెళ్ళిపోయారా అనే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో వస్తువుల విషయంలోనే దేవుడు ఊరుకోలేదు. మరి మన పరిస్థితి ఏంటి? మనుషుల్ని ఇంకా ఎంతో ప్రేమించాడు. జంతువుల కంటేను ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే నరుడిని ఆయన గొప్పగా చూశాడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాం. మరి మన విషయంలో దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజంగా ఆయన పనిలోనే వాడబడుతున్నారా, లేకపోతే ఎవరి ద్వారానో ప్రేరేపించబడి ఎవరి మాటలో విని పక్కకు వెళ్ళిపోయి వేరే వారి కింద, అంటే మీరు దేవుని కింద లేరు అంటే ఎవరి కింద ఉన్నారని అర్థం? సాతాను కింద ఉన్నారు. ఆయన తయారు చేసిన బిడ్డని ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? సాతాను వాడుతున్నట్టు లెక్క. కాబట్టి మీరు ఆయన కలుగు చేసుకున్న పాత్రలు, మీరు ఆయన కోసం ఎన్నుకోబడ్డ పాత్రలు, మీరు ఆయన కోసమే వాడబడాల్సిన పాత్రలు. కాబట్టి ఆయన మందిరంలో వాడబడాలి. ఆయన పనిలో వాడబడితేనే మీరు ఆయన పాత్రగా లెక్క. లేకపోతే పక్కనకు వెళ్ళిపోతే ఎవరి చేతిలోకి మీరు
వెళ్ళిపోయినట్టు లెక్క. కాబట్టి దేవుని మందిరం అనగానే అవేంటో మనకు తెలియని విషయాలే, అదంతా పాతకాలంలో అనుకోమాకండి. మీరే ఆయన పాత్రలు. మరి దేవుని సేవకులైనా కావచ్చు, ఆయనకి ఇష్టానుసారంగా నడిచే విశ్వాసులైనా కావచ్చు. సేవకులు అంటే సేవకుల్లో గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే సేవకులు తప్పు చేసినా కూడా ఊరుకోలేదు దేవుడు. ఆ ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అలాగే మీరు కూడా ఆయనకి ఇష్టానుసారంగా ఉండి ఆయన కట్టడల ప్రకారం నడిస్తే మీకు కూడా ప్రార్థన చేసినప్పుడు అనేక విషయాలు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఎలా వాడబడుతున్నారు? ఆయన మందిరానికి వచ్చిన మీరు ఆయన పనికి వాడబడుతున్నారా, లేకపోతే లోకానుసారంగా ఆలోచించి ఎవరి చేతనో ప్రేరేపించబడి ఎవరి మాటలు విని ఆయనకి దూరం అయిపోతున్నారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. దయచేసి ప్రార్థన చేసుకున్నాం. రాత్రికాల సమయంలో మనం విన్న మాటలు వ్యర్థమైపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉంటేనే ఆయనకి దగ్గర అవుతాం. లేకపోతే మనం ఆయనకి దూరం అయిపోయే పాత్రలుగా, ఆయన ఉపయోగించబడిన పాత్రలుగా. ఒక పాత్ర ఇంట్లో ఉపయోగించకపోతే అది పాడైపోయింది, తుప్పు పట్టిపోయింది.